నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక పవిత్రోత్సవాలు. తెనాలిలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4 వ్యక్తులకు తీవ్ర గాయాలు. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహా సుదర్శన హోమం కార్యక్రమాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు మహా సుదర్శన హోమం జరుగుతాయని పేర్కొన్నారు. 18వ తేదీన పూర్ణాహుతి తిరుపావడ సేవా కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని కోరారు. మన తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్ నందు విచ్చేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజున సహస్ర కలశ స్థాపన జరిగింది. అదేవిధంగా తదనంతరం శ్రీ స్వామివారికి విశేష అభిషేకం జరుగుతూ ఉంటాయి. ఇవాళ రేపు హోమం సుదర్శన హోమం ఉంటుంది, ఎల్లుండి తిరుపావడ సేవ ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నిఖిల్ శాండియా మాట్లాడుతూ వైఖానస ఆగమ ప్రకారం జరిగే ఉత్సవాల్లో సోమవారం స్వామివారికి అష్టోత్తర శతకళాసాభిషేకం, సాయంత్రం అంకురార్పణ, పవిత్ర అధివాస కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 17వ తేదీ సుదర్శన హోమం, పవిత్ర ఆరోపణ, విశేష పూజలు, 18వ తేదీన పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుపావడ సేవ పూజ జరుగుతాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం గావించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ఆలయ వంశ పారపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంధ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు అంటే ఎల్లుండి తిరుప్పావడి సేవ జరుగుతుంది. కావున భక్తులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. జీసస్ గాస్పుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా యూత్ ఫెస్ట్ నిర్వహించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరిగిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్థికులు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ రాజా హేబెల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బైబిల్ క్విజ్ నిర్వహించారు. పాస్టర్ డాక్టర్ ఆర్ జయశాస్త్రి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జయపాల్ శాస్త్రి, సుధాకర్, కుమార్ రాజా, యాకోబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఎంత నీతిపరులో వాళ్ళ భార్య అంత గొప్పది. అన్ని పోయిన తర్వాత, పిల్లలంతా చచ్చిపోయిన తర్వాత యోబు భార్య ఏమన్నది? దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది. 200 కథలు చదివాను. 4000 డైలాగులు నేను చెప్పుకుంటాను. మేబీ అంతకన్నా ఎక్కువేమో. 100-150 పాటలు, రైట్, పనికి మాలిన పాటలకి నేను డ్యాన్సులు చేసి ఉంటాను. ఏది నన్ను మార్చలేకపోయింది. ఈ గ్రంథం ఒక్కటే నా జీవితాన్ని, నా ఆలోచనని మార్చగలుగుతుంది. ఎంత మారిపోయిందో నా ఆలోచన తీరు, నా మనసు, నా తలంపులు, నా ఊహలు అన్నిటినీ మార్చేసింది, శాశ్వతంగా మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటున్నాను, దివారాత్రులు వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. వాడు చేసినదంతయు. బ్రదర్, నా లైఫ్లో సక్సెస్ లేదు. ఎందుకు లేదో మీకు తెలుసు. యువజనమా కదిలిరా ఈ ఆడియో బ్రదర్ జైపాల్ గారు
తనే లిరిక్స్ రాసి ఈ పాటని కంపోజిషన్ చేయడం జరిగింది. ఇవన్నీ రికార్డింగ్స్ అంతా చెన్నైలో చేశారు. బ్రదర్ కూడా అక్కడే వచ్చి పాడారు. ఈ పాట అంటే ఇప్పుడుండే యూత్కు, అంటే ఇప్పుడుండే యూత్ ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా దేవునిలోకి రావాలనే ఒక సబ్జెక్ట్ అంతా దీంట్లో చక్కగా రాశారు బ్రదర్ జైపాల్ గారు. నేను దీనికి ఆర్కెస్ట్రేషన్స్, లైవ్ రిథమ్స్ అన్నీ చెన్నైలోనే చేశాను. సో మీరందరూ ఈ పాటను విని చక్కగా దీని ద్వారా ఎన్నో ఇవి మీరు పొందాలని ఆశిస్తూ బ్రదర్ జైపాల్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దొడ్డపనేని ఇందిరా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వహబ్ చౌక్ ఐతానగర్ లోని దొడ్డపనేని ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెనాలి ప్రాంతానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గుమ్మడి సాంబశివరావు, కొడాలి ఆదిలక్ష్మి, శ్రీనివాసరావు, కన్నెగంటి మురళి, నేలటూరి బెన్ను నాయక్, ఈదర్ పూర్ణచంద్, ఆలపాటి వెంకట్రామయ్య, రాజశేఖర్, కోగంటి అక్కయ్య, బాలు, గిరి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇందిరగారి దొడ్డపనేని ఇందిరగారి 37వ వర్ధంతి కార్యక్రమానికి మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి మేము కూడా హాజరవటం మరి చాలా సంతోషంగానూ ఉంది. అదేవిధంగా వాళ్ళ కుమార్తె అయినటువంటి మరి గోగినేని ఉమ్మగారు వాళ్ళ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్ళటం వలన వాళ్ళు హాజరవ్వలేకపోయారు. వాళ్ళ కుటుంబం తరపున మరి వాళ్ళకు గుర్తుగా ఆ అమ్మగారికి కూడా మరి నివాళులు అర్పించడానికి మా వంతు మేము చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుని రావటం. అదేవిధంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారు కానీ, దొడ్డపనేని ఇందిర గారు, ఇవాళ ఉన్నటువంటి గోగినేని ఉమ్మగారు కూడా మరి వాళ్ళ రీతిలోనే వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మగారు ఏ విధంగా అయితే మనకి శుభ్రపాలన అందించారో అదేవిధంగా ఇవాళ రోజున కూడా ఉమ్మగారు కూడా అదేవిధంగా మమ్మల్ని అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులుగానే ఆహ్వానించటము, మళ్ళీ వారి కోరిక మీదకి మేము ఈ కార్యక్రమము జరపడం కూడా జరిగింది. అటువంటి డి ఇంద్ర గారు మా అమ్మాయి అని చెప్పుకోవటం, డి ఇంద్ర గారికి ఒక రకమైన ఇక్కడ ఆమెకు ఉన్న మంచి పేరు మనందరికీ తెలుసు. 1987 జిల్లా పరిషత్ ఏర్పడంగానే మొట్టమొదటి మహిళా జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన డి ఇంద్ర గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో, అట్లానే వారి కుమార్తె గోగినేని ఉమ్మగారు తర్వాత రాజకీయంలో వారికి ఉన్న ఒక మంచి మార్కుతో ఎన్నో రాజకీయాలు చేశారు. వారి కుటుంబము 3 తరాలు ఎక్కడా మచ్చలేని రాజకీయం చేసిన ఆ కుటుంబంలో పుట్టిన డి ఇంద్ర గారికి ఈరోజు నివాళులు అర్పించుకోవటం మాకు ఆ కుటుంబం కల్పించిన ఈరోజు ఆమెకి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. దొడ్డపనేని ఇందిర గారు తెనాలిలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పుకోవడం కాదు, ఎందరో యువత యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. వారి స్ఫూర్తితో నేటికి కూడా తెనాల్లో రాజకీయాల్లోకి అదేవిధంగా ప్రజా జీవితంలో ఉండాలని చెప్పి చాలామంది అడుగులు వేస్తూ ఉన్నారు. వారిలాగా మచ్చలేని రాజకీయ జీవితం ప్రజాసేవకు అంకితమై ఉండాలని కూడా నేటి తరం వాళ్ళు చెప్పుకోవటం వారు ఆ రోజుల్లో చేసినటువంటి రాజకీయాలకు నిదర్శనం. అదేవిధంగా వారి అడుగు జాడల్లోనే మరో ఆడపడుచు నన్నపనేని రాజకుమారి గారు, వారు కూడా రాజకీయ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఎందుకంటే తెనాల్లో నన్నపనేని వెంకట్రావు గారు, ఆలపాటి వెంకటరామయ్య గారు ఇద్దరు హేమహేమీలు తెనాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత వారి వారసులుగా దొడ్డపనేని ఇందిర గారు రంగప్రవేశం చేయటం, తదనంగా రాజకుమారి గారు అదేవిధంగా ఇందిర గారి కుమార్తె గోగినేని ఉమ్మగారు తెనాలి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. కౌలు రైతులకు సన్మాన కార్యక్రమం సోమవారం తెనాలిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గల గీత భవనం నందు 40 మంది కౌలు రైతులను ఘనంగా సత్కరించారు. మడుపల్లి వెంకటమోహన శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి, పద్మజ వివాహం జరిగి 39 వసంతాల నుండి
40 వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 40 మంది కౌలు రైతులను సన్మానించినట్లు వారు తెలిపారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎవరు గుర్తించని విధంగా రైతులను గుర్తించి సత్కరించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హలో, ఈరోజు మా పెళ్లి రోజు 40వ పెళ్లి రోజు సందర్భంగా 40 మంది రైతులకి సన్మానం చేయాలని సంకల్పించాను. ఆ 40 మందికి కూడా నేను గ్యాజలింగ్ చేసుకొని నేనే ఊళ్ళు తిరిగి మరీ పోగు చేసుకున్నాను. కాబట్టి మనం నిత్యం భుజించే పంట పండించే రైతులను సన్మానించాలనే కోరికతో, ఎవరు చేయని విధంగా కొత్తగా ఉండాలనే కోరికతో ఇలా చేశాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు రైతులందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ మండపం ఇచ్చిన గీతా మందిరం వారికి కూడా, మా సహకారం అందించిన వారికి గీతా మందిరం వారికి కూడా ధన్యవాదాలు. కాకపోతే మామూలుగా చేసుకునే ఫంక్షన్లా కాకుండా మేమేం ఆలోచించామంటే, ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా పసిబిడ్డ నుంచి రైతు లేనిదే మనకి ఏ ఆహారము లేదు. ఆఖరికి మన దేశాన్ని కాపాడే జవాన్కైనా సరే ఆ రైతు పండించే ఆహారమే ఉండాలి. కాబట్టి పంచభూతాలు ఎంత ముఖ్యమో అలానే మన రైతన్న కూడా అంతే ముఖ్యం. రైతు లేనిదే మానవ జాతికి మనుగడే లేదు. ఆ సందర్భంగా 40 మంది రైతుల్ని పిలిచి ఆహ్వానించి వారికి బట్టలు వస్త్రాలు ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి సత్కారం చేశామండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలానే వీళ్ళందరూ సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వ సెలవు దినాల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాల పాఠశాలలను ఏఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు మిలాదున్ నబీ సందర్భంగా సెలవు ప్రకటించినప్పటికీ కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన పాఠశాలలు కళాశాలలో తరగతులు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ర్యాంకుల పేరుతో విద్యార్థులను మానసికంగా హింసకు గురి చేస్తూ కళాశాలల యాజమాన్యాలు విచిత్ర ధోరణితో ప్రవర్తిస్తున్నారని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు తెలిసేలా చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడం బాధాకరమని అన్నారు. ఒకవైపు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏఎస్ఎఫ్ ప్రత్యక్షంగా ధర్నాలకి ఆందోళనకి దిగిన తర్వాతే సెలవులు ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఇలాగే గనుక కొనసాగితే భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెనాలి పట్టణ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ అధ్యక్షుడు గండు శివ, గుంటూరు ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, కార్యవర్గ సభ్యులు అఖిల్, తేజ, పండు, హేమంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిలాద్ నబీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ తెనాలి నియోజకవర్గంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, స్కూల్స్ నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న నేపథ్యంలో మరి విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకురాగానే తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి అన్ని కళాశాలలు, పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్ అనేది వినకుండా మరి విద్యార్థులను మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా ఈ తరగతులు నిర్వహించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి కేవలం ర్యాంకుల పేర్లతో మీ పిల్లల్ని ఇబ్బందికి గురి చేసి వాళ్ళ ప్రాణాలను తీసే స్థితికి ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తూ ఉన్నాయి. మీరైనా ఆలోచించి పిల్లల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే విధంగా సెలవు దినాల్లో ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ప్రోత్సహించండి. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఎప్పుడు విద్యార్థుల పక్షాన పోరాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వ సెలవు దినాల్లో కనుక స్కూల్స్, కాలేజీలు నిర్వహిస్తే ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళనకి దిగి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం మరి ప్రశ్నిస్తామని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ హాలిడే అయిన సందర్భంగా కొన్ని కాలేజెస్, స్కూల్స్ పెట్టడం జరిగింది. మేము వెళ్ళి వాటిని చూపించడం జరిగింది. ఇంకా ముందు ఇలాంటి పబ్లిక్ హాలిడేస్, సండేస్, సెకండ్ సాటర్డేస్ పెడితే ముందు ఉద్యమాలు కానీ మేము ఎన్నో పోరాటాలు చేసి సెలవు ఇప్పిస్తామని అన్ని కాలేజెస్కి అదేవిధంగా స్కూల్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని. తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు పరిశీలించారు. నిర్ణీత సమయంలో గుత్తేదారులు పని చేయకపోవడం వలన ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై పాలిష్ రాళ్లు వేసి వాటి మధ్య ఖాళీలను పూడ్చకపోవడం వల్ల, అదేవిధంగా పగలగొట్టిన రాళ్లు
అక్కడే వదిలేయడం వల్ల రాత్రి వేళల్లో సరైన లైటింగ్ సదుపాయం లేకపోవడం వలన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా షాపులు, షెడ్లు, టాయిలెట్స్ నిర్మాణంలో అలసత్వం జరుగుతుందని తక్షణమే ఆ పనులను వేగవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. వీటితో పాటు బిట్రగుంట విజయవాడ ప్యాసింజర్ పునరుద్ధరించాలని, డెల్టాకు వేమూరులో స్టాఫ్ ఇవ్వాలని, గంజాయి ముఠా కారణంగా స్టేషన్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దక్షిణ క్యాబిన్ వద్ద ఏర్పాటు చేయవలసిన నడక వంతెనలు ఉత్తరం క్యాబిన్ దగ్గర నిర్మించడం వలన ఎటువంటి ప్రయోజనం లేదని, దీనిపై స్థల పరిశీలన చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో అడప సంపత్రాయుడు, అన్నవరపు వేణు, మల్లప్పరాజు, కనకదుర్గ, దారా సాయి గుప్తా, కుశల్ రాజ్ జైన్, శిఖర్ రవీంద్ర, తిరువై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా తెనాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ చేయడం, పొడిగించడం, అలాగే 2, 3 ప్లాట్ఫామ్లు కూడా పొడిగించడం, అలాగే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పాసెంజర్స్ కోసం ఏసీ రూమ్ ఏర్పాటు చేయటం, ఇక్కడ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో గతంలో బాత్రూమ్స్ అవి లేకపోవటం, అవన్నీ నిర్మాణం చేయటం, ప్రతి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున అనేక కారణాల మూలంగా ఇక్కడ పని నత్తనడక నడవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ కూడా మాకు తెలియపరిచిన అంశం ఏంటంటే, సరైన పని జరగకపోవడం మూలంగా, ఆ పని జరగకపోవడం మూలంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మొన్న కొంతమంది వృద్ధులు కూడా పడిపోవడం జరిగింది. తక్షణమే ఈ పనులన్నీ కూడా ఆ కాంట్రాక్టర్ గుత్తేదారులు తక్షణమే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఇక్కడ కాంట్రాక్టర్ మూలంగా ఈ పని జరగట్లేదు. కాబట్టి తక్షణమే ఈ పని జరిగేటట్టుగా మన రైల్వే ఉన్నతాధికారులందరూ కూడా స్పందించాలి. సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటలో వినాయక చవితి పండుగ వేడుకలు నిర్వహించారు. మన భారతీయ సైంటిస్టులందరూ కలిసి జరుపుకునే ఒక వినాయక చవితి పండుగ మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీలక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రానికి ఆహ్వానాన్ని అందించి నృత్య ప్రదర్శన అవకాశం కల్పించడం మాత్రమే కాకుండా పిల్లలందరికీ కూడా అంతరిక్ష కేంద్రం లోపల రాకెట్ విభాగాల గురించి కూలంకుశంగా వివరించి వాటి గురించి ఒక విజ్ఞానపరమైన పరిచయాన్ని చేసి పిల్లలకి ప్రదర్శనానంతరం చిరు జ్ఞాపికలను బహుకరించి మరొకసారి సాంస్కృతిక రంగంలో కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో కూడా ఈ శాస్త్రవేత్తలు ముందున్నారని నిరూపించారు. ఎంఏ కూచిపూడిలో ఎంఏ చేశారు, ఆవిడ బిఏ బిఈడి చేశారు. సో వారి నేతృత్వంలో కొన్ని వందల మంది పిల్లల్ని ఇలా తీర్చిదిద్దుతున్నారంటే నిజంగా చాలా సంతోషదాయకం మేడం. నిజంగా ఇంతమందిని మీరు ఇలా తీర్చిదిద్దుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్ థింగ్. షీ హాస్ స్కల్ప్చర్డ్ మెనీ చిల్డ్రన్ లైక్ దిస్. మోర్ దెన్ 200 చిల్డ్రన్ ఆర్ దేర్ అండర్ హర్. దే ఆర్ ట్రైనింగ్. సో నేను ఎందుకు ఇంగ్లీష్ చెప్తున్నానంటే మెనీ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ ఆర్ నార్త్ ఇండియన్స్ ఆర్ దేర్. ఇట్స్ ఎ స్మాల్ ఇండియా. మాదొక చిన్న భారతదేశం, అందరికీ అర్థం కావాలనే ఉద్దేశం మీద నేను చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఇయర్ ఒక డాన్స్ టీచర్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఒక డాన్స్ టీచర్గా తను చెప్తూ ఉంది. ఆ కళ పట్ల గౌరవంతో నా దగ్గర డాన్స్ టీచర్గా రన్ అవుతుంది. రావణి రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో తెనాలి విద్యార్థులు అర్హత సాధించారు. అమలాపురంలో ఈ నెల 14 మరియు 15 తేదీల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ వివిధ కేటగిరీ పోటీలో మొదటి ప్రయత్నంలోనే శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు బ్యాక్ స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్టేట్ మీట్కి అర్హత సాధించిన 5గురిలో 4 విద్యార్థులు
దనాల తనుశ్రీ, షేక్ హనీఫ్, లీలా నాగేంద్రబాబు, ఎడ్ల తరుణ్ స్టేట్ మీట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాబీ అన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ పరిసాద్ సర్దార్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద కుమారి, కొడాలి గోవర్ధన్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. యూనిక్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలో పతకాలు సాధించారు. స్థానిక చెంచుపేటలోని యూనిక్ తైక్వాండో క్రీడాకారులు ఈ నెల 14-15 తేదీలో కడప జిల్లా శంకరాపురం మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర స్థాయి ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో 6 క్రీడాకారులు పాల్గొన్నారని యూనిక్ తైక్వాండో అకాడమీ చీఫ్ కోచ్ బట్టు నాగరాజు తెలిపారు. 4 బాలురు, 2 బాలికలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారని 5 స్వర్ణ, 1 రజత పతకాలు సాధించిన వారిలో వినయ్ కోటేశ్వరరావు, హర్ష నాయక్, పూజితాబాయ్, పూషా అలర్కా స్వర్ణ పతకాలను, ఈశ్వర్కు రజత పతకం సాధించారు. ఈ క్రీడాకారులను తెనాలి యూనిక్ తైక్వాండో అకాడమీ గౌరవ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ టెక్నికల్ డైరెక్టర్ గోపీనాయుడు, అకాడమీ అధ్యక్షురాలు గీత, కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, క్రీడాకారుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారని తైక్వాండో అకాడమీ చీఫ్ కోచ్ బట్టు నాగరాజు తెలిపారు. మద్యం మత్తులో 3 యువకులపై మరో 3 యువకులు దాడి చేసిన ఘటన చిలువురు గ్రామంలో చోటు చేసుకుంది. ఏసీ మెకానికల్ గా పనిచేస్తున్న షేక్ ఆసిఫ్ రాహిల్, షేక్ అల్తాఫ్ హుసేన్, షేక్ నాయంలు గ్రామంలోని ఓ కూల్ డ్రింక్ షాపు వద్ద నిలబడి ఉండగా అదే గ్రామానికి చెందిన 3 యువకులు మద్యం సేవించి బైక్ పై వచ్చి బైక్ ను వారి కాళ్లపై ఎక్కించగా దానిని ప్రశ్నించినందుకు తమపై బీర్ సీసాలతో దాడి చేశారని, అడ్డుకోవడానికి వచ్చిన తన సోదరుడిపై కూడా కత్తితో దాడి చేశారని బాధితులు తెలిపారు. నిందితులు గంజాయి సరఫరా చేస్తూ ఉంటారని బాధితులు తెలిపారు. గాయపడిన షేక్ ఆసిఫ్ రాహిల్, షేక్ అల్తాఫ్ హుసేన్, షేక్ నాయంలను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. నేను వెళ్తుంటే వాళ్ళ బండి నా కాళ్ళపై ఎక్కించారు. నేను ఒక్కసారిగా బండిని నెట్టంగానే వాళ్ళ బండిలో షీషాలు ఉంటే షీషాలు పెట్టి తలపైన కొట్టేశారు. తర్వాత మా అన్నయ్య వస్తే మా అన్నయ్యని కూడా ఇద్దరిని కింద పడేసి చాకు పెట్టి మా అన్న అయితే ఇక్కడ పొడిచారు. నన్ను అయితే కాళ్ళతో గేళ్లతో కొట్టారు, కర్రలతో. సందీపు, లక్కు వంశీ, జక్రయ్య, ఇంకా చాలామంది ఉన్నారండి. పేర్లు అయితే తెలియదు. మామూలుగా తెలుసు ఊళ్ళో వీళ్ళు గన్నే తాగేసి తిరుగుతూ ఉంటారు. అలా తెలిసి తప్పితే మాకు వేరే విధంగా ఏంటి. నా పేరు అల్తాఫ్ అన్న. మా వాడిని కొడుతుంటే వెళ్ళాను బీర్ సీసాలు పెట్టి కొడుతుంటే ఇంతలో చాకులు అవి తీసేసి నన్ను ఇక్కడ గడ్డం దగ్గర పొడి చేశాడు. లక్వంశీ అనే పిల్లలు గన్నే తాగేసి మంతా వేస్తున్నారు ఫుల్గా. అక్కడ పోలీసులు కూడా ఉండి ఆపట్లేదు అన్న ఎవరు. పెట్టాం, కేసు పెట్టాం. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇక్కడ పోలీసులు వచ్చారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రాణం ఉందన్న. వాళ్ళు ఇప్పుడు పడితే కావాలని గొడవ వేసుకోవటం, ఇప్పుడు పడితే ఇదే చేస్తున్నారు. నా పేరు షేక్ నహీం అన్న. నేను రాహిల్ మా ఫ్రెండ్ ఇద్దరు పనికెళ్ళి వస్తున్నాం. వస్తా గుడి దగ్గర ఆగితే మా ఫ్రెండ్ మీద కాళ్ళ మీద బండి ఎక్కించారు. ఏంటి అని నేను అడిగా. మా ఆవిడ తోసేలోపు చాకు తీసేసి మా ఆవిడ కొట్టేశారు. ఇంకో అబ్బాయి వచ్చి సీసా పెట్టి పగలు కొట్టాడు. ఈ లోపు నేను విడిపిస్తాను కదంటే నాకు తగిలింది చిన్న దెబ్బ. ఈ లోపు వాళ్ళ అన్న వస్తే వాళ్ళ అన్న కూడా ఇక్కడ బొగ్గ దగ్గర కోసారు. వీళ్ళు మాకు రక్షణ కావాలన్న. ప్రతిసారి ఇలా చేస్తున్నారు వీళ్ళు కావాలని. పోయినసారి మా అన్న ప్రాణం కూడా పోయింది అలానే. వీళ్ళు ఏదో గంజాయి అంట తెచ్చి మా ఊళ్ళో దౌరు భవన్ అమ్ముతున్నారు వాళ్ళు. మాకు రక్షణ కావాలి. ఆ అబ్బాయి కూడా ఏసీ నాకు ఎంతో వస్తాడు, నేను తీసుకెళ్తా డైలీ. ఇద్దరమే చేసుకున్నాం ఏసీ మీద. అసలు ఆయిల్కి మాకు గొడవలు లేవు. ఊళ్ళో చూసాం అంతే. లక్వంశీ, సందీపు, జక్రయ్య వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నిన్న నైట్ గొడవలు అసలు వాళ్ళే మెయిన్ మాకు కద్దించింది. అసలు వాళ్ళు మాకు సంబంధం లేదు. పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
చిన్నరావురు మై ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ గణేష్ మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు నిమజ్జోత్సవం వైభవంగా నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి 7 సంవత్సరాల్లో భాగంగా 7వ తేదీ నుంచి ఈ రోజు వరకు 9 రోజులు చక్కగా గణేష్ మహారాజ్కి విశేష పూజలు ప్రసాదాలతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కులమతాలకు అతీతంగా మరి 1500 నుంచి 2000 మందికి మరి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ఈ రోజుల్లో మరి ఒక యువత ఈ కార్యక్రమాన్ని మరి వినాయకుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే భారీ ఖర్చుతో వాళ్ళ స్థాయికి మించిందే. అయినప్పటికీ 7 సంవత్సరాల నుంచి ఇంత గొప్పగా చేస్తున్నారంటే వాళ్ళని ఈ సందర్భంగా నేను అభినందిస్తా జరుగుతూ ఉంది. తెనాలిలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. చెంచుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఎదురెదురు వాహనాలు ఢీకొని 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. చెంచుపేట కరెంట్ ఆఫీస్ వద్ద రాంగ్ రూట్లో వెళ్తున్న మరొక బైక్ యాక్సిడెంట్ కాగా ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 4 వ్యక్తుల్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యాక్సిడెంట్లో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించిన తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక పవిత్రోత్సవాలు. తెనాలిలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4 వ్యక్తులకు తీవ్ర గాయాలు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.